ఇప్పుడు కేసీఆర్ తాంత్రికుడు అంటున్నారు. ఆయన మీకు అత్యంత సన్నిహితుడు. గతంలో ఎన్నో విషయాలు మాట్లాడినారు. కానీ తెలంగాణ పరువు మొత్తం ఇప్పుడు మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. అడ్మినిస్ట్రేషన్ లేదు, జీతాలు లేవు. అమ్మా నేను దీని గురించే తల్లి నిరుద్యోగం. అందరిని నమ్మి నిండా మునిగినాడు కేసీఆర్. మీరు రేవంత్ రెడ్డిని ఏమంటారు? మరి రేవంత్ రెడ్డిని ఏమంటారు? 2 ఏళ్ళు అయింది. ఇంకా ఘోరం. రేవంత్ అమ్మా అట్లీస్ట్ ఓపిక అవసరం, లేదు మనకు సహనం అవసరం. ఇప్పుడు ఏమేమి అభివృద్ధి జరిగినాయో నీ నోట నేనే చెప్పిస్తా, ఏమేమి చేయలేదో నీ నోట చెప్తే నేను దాన్ని అంగీకరిస్తా. ఇంకొకటి, ప్రశ్నించే తత్వమే మాది. ప్రశ్నించే తత్వము నిండా సంపూర్ణంగా నాది. ఎంతటి వాడాన్ని ఉండని, ఈవెన్ దో కోదండరామ్ అసొంటి నా రక్త సంబంధికుడు ఉండని నేను ప్రశ్నిస్తా. తప్పు చేస్తాను, మీరు తప్పుటడుగు చేస్తుండ్రని. ఇక్కడ ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగ. ఎందుకు అమ్మా? ఇప్పుడు ప్రశ్నించే సమయం వచ్చినప్పుడు పెంట మీది తులసమ్మలంతా, పెరటి మీది తులసమ్మలంతా దేవతలు అవుతారు, పెంట మీది బుర్రకాయలందరూ పెద్ద మనుషులు అవుతారు. అప్పుడు ప్రశ్నించే సమయం వచ్చినప్పుడు. కాక రేవంత్ సంగతి ఏమంటారు? ఇప్పుడు రేవంత్ అమ్మా పేర్లు మార్చడం తప్ప తెలంగాణకి 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమన్నా ఉందా? క్వశ్చన్ నెంబర్. ఇప్పుడు ఉన్నది లేని నిజ స్వరూపంగా మేనిఫెస్టోలో కనపడుతూనే ఉన్నది. ఏం చేసింది వీళ్ళు తెలంగాణకు? గ్లోబల్ సమ్మిట్ ఘోరంగా అట్టర్ ఫ్లాప్ అయింది. ఏం చెయ్యలేదు వీళ్ళు తెలంగాణకు అన్నది మీకు అందరికి తెలుసు. కుశల ప్రశ్నలతోని సమాధానాలు దాటేయకుండి. అది ఇప్పుడు ఆయన ఏమి తక్కువ చేసిండు, ఏం చేస్తలేడు, ఏమి చేయాలనో చెప్పుంది, వివరించి విన్నవించి చెప్పుకుంటాను. మేము ఎవరు చెప్పుకుంటారు? నేను కేసీఆర్ గారికి ఆయన చేసిన తప్పులు ఏంటన్నా చెప్తాం, ఈయన చేసిన ఒప్పులు తప్పులు ఏం జరుగుతున్నాయి అన్నది కూడా వివరిస్తాం. ఎవరికైనా చెప్తా అంటారు మీరు? ఎవరికైనా నేను ఎదురు నిలబడి పోరాటం చేస్తా. చాలా మంచి విషయము.